ఎంతమంది రైతులు వెనకాల పోరాటం చేస్తా నిలబడ్డారు వాళ్ళకి అండగా. చాలా మంది రైతులు మానసికంగా, ఆరోగ్యపరంగా, అట్లాగే కుటుంబపర ఆర్థిక ఇబ్బందులు అలాంటి వాటిలో మిమ్మల్ని బాగా కదిలించింది ఏమైనా ఉందా? ఒకటి ఇద్దరు 90 సంవత్సరాలు ఎంతో ముసలం ఉంటుంది, తిన్నక పాపం నడలేదు, ఒంగోలు ఉంటుంది మామగారు. అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, పెన్షన్ మీద బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. అటువంటి వాళ్ళ కోసం మనం ఫైట్ చేస్తున్నంటే చాలా ఆనందంగా ఉంటుంది. కాకపోతే ఆ పరిస్థితి రాకుండా ఉంటే బాగుండన్న ఫీలింగ్. ఈరోజు 178 రోజుల నుంచి చెప్తే నమ్మరు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఈయనకేం పని పోవట్లేదా, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు, ఈయన రాజకీయంగా కావాలనో, లేకపోతే పేరు కావాలనో, లేకపోతే ఇంకోటి కావాలనో అని చాలా మంది ఏంటంటే కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇందాక చెప్పాను కదా, ఈర్ష్యాభావం తట్టుకోలేరు. ఒక మనిషిని ఎవరినా కానీ గుర్తిస్తే తట్టుకోలేరు. అటువంటి నేనేం పెద్ద పట్టించుకోను. కానీ నాకు ఒక పక్క బరువు అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఉదయం లేచి పనికి వెళ్తే కానీ వాళ్ళకి ఇబ్బంది పడుతుంది, పూట గడవదు. అటువంటిది అందరూ కూడా 150 ఫ్యామిలీస్ ప్రతిరోజు ఇంటికి ఎవరో వాళ్ళు వస్తున్నారు. అయితే భర్త, లేకపోతే భార్య, లేకపోతే కొడుకో, లేకపోతే తల్లో ఎవరో వాళ్ళు వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ అక్కడ చూపిస్తూ ఈరోజు మేము మాట్లాడుకుంటే సార్ 150 మంది ప్రతిరోజు కనీసం 500 రూపాయలు కూలి అయినా రోజుకి 75,000 చెప్పున ఈ రోజుకి ఎంత సుమారు ₹1 కోటి వేజెస్ నష్టపోయారు. అది నాకు బాధ అనిపిస్తుంది. ఈ విషయంలో సక్సెస్ అవుతారా మీరు చివరి వరకు? ఖచ్చితంగా న్యాయం అన్నది ఒకటి ఉంది. అందరూ న్యాయం తరపున అందరూ మాట్లాడితే ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం మాకుంది. ఎందుకంటే ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక కేసు ఇంకొక రిట్ పిటిషన్ తయారు చేస్తే లాస్ట్ 2 months నుంచి మేము తయారు చేస్తుంటే ప్రతిరోజు కొత్త పాయింట్. మొన్న సమావేశం జరిగితే అక్కడే ఐ స్పోక్ ఫర్ 2 hours. 2 గంటల సేపు నేను మాట్లాడాను, నాకు తెలియదు. 2 గంటల సేపు నేను మాట్లాడాను, నాకు తెలియదు. అంతసేపు మాట్లాడానంటే అందులో ఎంత విషయం ఉంది. ఈరోజు మీరు నన్ను ఒక జిందాల మీద కదిలిస్తే నేను 3, 4, 5 గంటలు 10 గంటలు మీకు మాట్లాడేస్తాను నేను. ఎందుకంటే అందులో అన్ని ఇష్యూస్ ఉన్నాయి, రైతులకు అన్ని రకాలుగా నష్టం జరిగింది.